ప్రమాదకర పరిస్థితుల్లో టీమిండియా ప్లేయర్. టీమిండియా మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లీ అనారోగ్యానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల డిసెంబర్ 21న థానేలోని ఆసుపత్రిలో కాంబ్లీ జాయిన్ అయ్యారు. ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ సంచలన విషయాలు వెల్లడించారు. కాంబ్లీకి చికిత్స అందిస్తున్న డాక్టర్ వివేక్ త్రివేది మాట్లాడుతూ మొదట్లో యూరినరీ ఇన్ఫెక్షన్ స్ట్రెయిన్ తో బాధపడుతున్నాడని చెప్పారు. అతనికి అనేక వైద్య పరీక్షలు నిర్వహించగా నివేదికలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయని డాక్టర్ చెప్పారు. 52 ఏళ్ల కాంబ్లీ మెదడులో రక్తం గట్టకట్టినట్లు నివేదికలు వెల్లడించాయని డాక్టర్ త్రివేది తెలిపారు. డిసెంబర్ 24వ తేదీన మంగళవారం మళ్లీ పరీక్షలు జరుగుతాయన్నారు. కాంబ్లీకి పూర్తి చికిత్సను ఉచితంగా అందించాలని ఆసుపత్రి ఇన్ఛార్జ్ నిర్ణయించినట్లు డాక్టర్ చెప్పారు. కాంబ్లీ ఇటీవల ముంబైలో సచిన్ టెండూల్కర్ తో కలిసి ఒక కార్యక్రమంలో కనిపించాడు. అక్కడ అతను చాలా నీరసంగా కనిపించాడు. ఆ కార్యక్రమంలో సరిగ్గా నిలబడలేకపోయాడు. అతని ఇటీవలి పరిస్థితిని చూసిన తర్వాత మాజీ భారత కెప్టెన్ కపిల్ దేవ్ అతని 1983 ప్రపంచ కప్ విజేత జట్టు సహాయం అందించారు.